T95 న్యూస్ కందుకూరు మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటమే నా లక్ష్యమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలోని 15వ వార్డులో శనివారం అజ్మల్ హుస్సేన్ హాస్పిటల్ ఏరియాలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్రగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. థీమ్లో భాగంగా నేడు ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముందుగా కందుకూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ వాహనాన్ని సబ్ కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పడేయడం, వాటిలో విష పదార్థాలు భూమిలో కలిసిపోవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని అన్నారు. ఈ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులకు జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ రోడ్లపై ఉన్న చెత్తను పార్టీ నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుభ్రం చేసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె అనుష, మున్సిపల్ డిఈ గణపతి, కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోషయ్య, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, వడ్డెల్ల రవిచంద్ర, ముచ్చూర్ శైలజ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అన్న మీరు కొద్దిగా వచ్చాడు